ఫస్ట్ మీడియాకు నమస్కారం. మాది లక్ష్మకపల్లి. నేను గ్రామ శాఖ అధ్యక్షుడిని. గత 30 సంవత్సరాల నుంచి మాది కాంగ్రెస్ కుటుంబం. ఆ కుటుంబంలో పనిచేస్తున్నాం. కాంగ్రెస్ మా ఎమ్మెల్యే గారు, మా ఇన్ఛార్జి వర్యులు ఝాన్సీ రెడ్డి గారు వారి నాయకత్వంలో పనిచేస్తున్నాం. ఇక 6 గ్యారెంటీల విషయానికి వచ్చినప్పుడు ఒకటి అన్నీ అమలు పరుస్తున్నాం. మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అద్భుతంగా ఉన్నది. 2 లక్షలు కూడా రుణమాఫీ చేసిండు. ₹1,00,000 ఫస్ట్ విడుదలైనాయి, 1,50,000 రెండో విడుదలైనాయి, మూడో విడతలు కూడా 2 లక్షల లోపునే అయినాయి. కొద్దిగా దాడి ఉన్నాయి, పైసలు కట్టండి, అవి కూడా మాఫీ చేయడానికి లిస్టు తయారవుతుంది. అది కూడా అవుతుంది త్వరలోనే. రేవంత్ రెడ్డి నాయకత్వంలో బ్రహ్మాండంగా అద్భుతంగా నడుస్తుంది ప్రభుత్వం. గత ప్రభుత్వానికి పోలితే ₹1,00,000 మాఫీ అన్నారు. అవి వడ్డీ కింద కూడా సరిపోలేదు. అవి ఇక మాటలు మాట్లాడచ్చు, పెద్ద మాటలు మొత్తగా మాట్లాడతారు. ఓకే సార్, పెద్దగా మాట్లాడతారు. అవి మాట్లాడు కరెక్ట్ కాదు. దయచేసి గత ప్రభుత్వం 3 నెలలనే ఈ లక్ష్మకపల్లికి వాటర్ అందిస్తామన్నారు. ఏది రిజర్వాయర్ కంప్లీట్ చేసి ఆ రిజర్వాయర్ నీళ్లు లేక ఇబ్బంది పడుతుంటే మా ఎమ్మెల్యే గారు, మా ఝాన్సీ రెడ్డి గారు 35 కిలోమీటర్ల దూరం వాళ్ళ సొంత డబ్బులు పెట్టి ఆ కాలువలు సాగు చేయడం జరిగింది. వాళ్ళ సొంత డబ్బులు పెట్టి, వాళ్ళ సొంతంగా డబ్బులు పెట్టి కూడా ఈ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేస్తున్నారు వాళ్ళు. ఇక వాళ్ళ మీద బురద వెళ్ళడానికి ఇక ఏం లేవు అన్నట్టు ఇక అదొకటి బురద చెప్పాలని వద్దా నాకు అర్థమవుతలేదు. కానీ వాళ్ళ మీద ఏదో బురద వెళ్తారు అభివృద్ధి ఓర్చుకోలేక. ఇక ఇక్కడి నుంచి మీరు కూడా చూడండి, ఇక్కడ లక్ష్మపల్లిలో దయాకర్ రావు గారి బామ్మర్దో నాకు తెలియదు, వారు సార్ పేరు ఏందో నాకు తెలియదు. కానీ ఇక్కడి నుంచి పోలకొండ నుంచి అక్కడి వరకు ఈ బీటీ రోడ్ వేస్తామని, డబుల్ రోడ్ వేస్తామని చేసారు. ఒక్క కారు కాదు, ఒక ఆటో కాదు, ఒక మనిషి ప్రస్తుతానికి నడచడం లేకుండా పరిస్థితి ఇక్కడ. అది సార్, ఇక్కడ గత ప్రభుత్వం చేసిన పనులు చాలా యుద్ధంగా ఉన్నాయి. ఇక్కడ పోయి చూస్తే ఇక్కడనే ఇప్పుడు నాటేయచ్చు, అట్లా ఉన్నది పరిస్థితి. ఇక ఆ రోడ్డు కావాలంటే అది కూడా ఎమ్మెల్యే గారి దృష్టిలో తీసుకుపోయినా మొన్ననే. కొద్ది త్వరలో అది చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఈ కాలువలు కూడా మాకు చేస్తామని మాట ఇవ్వడం. అంత టైం పెట్టలే, చేస్తుంది పని, ఆ నమ్మకం మాకున్నది. ఇక ఆ విషయానికి వస్తే పని అద్భుతంగా చేస్తుంది ఎమ్మెల్యే గారు వాళ్ళ సొంత డబ్బులు పెట్టి కూడా అభివృద్ధి చేశారు. కాలువలు మొత్తం 35 కిలోమీటర్లు, దాదాపు 35 కిలోమీటర్లు సాగు చేయడం జరిగింది. వాటర్ కోసం, రైతుల కోసం. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పక్షాన ఉంటుంది. ఎప్పుడైనా కాంగ్రెస్ ఇప్పటి నుంచి కాదు, గత చరిత్ర చూడండి, రాజశేఖర రెడ్డి కాంచని ఇప్పటి వరకు కాంగ్రెస్ అంటే రైతుల పక్షం ఉంటుంది. ఇక వాళ్ళు మాటలు చాలా మాట్లాడతారు, అది కరెక్ట్ కాకపోవచ్చు అని నేను అంటున్నా సార్. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒళ్ళు అంటే దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. కాళేశ్వరం నీళ్ళు ఈ విలేజ్కి వస్తున్నాయి, మా టీఆర్ఎస్ పార్టీ తెచ్చింది, కాంగ్రెస్ వాళ్ళకు ఏం తోయాలనో ఏం చేయాలనో అర్థం కాక మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ టీఆర్ఎస్ సీనియర్ లీడర్లు అంటున్నారు. సార్, నిజంగా కాళేశ్వరం వాటర్ ఈ ఊరికి వస్తున్నాయా? వస్తలేదు సార్. మా ఊరికి కాళేశ్వరం నీళ్ళు కాదు, అవి వాటర్ కూడా అందట్లేదు సార్. కాళేశ్వరం అనేది లేదు. మా రైతులు అల్లాడిపోతారు. నీళ్లు త్వరలో తెస్తా అని మా ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు. ఈ 5 సంవత్సరాలు మాత్రం పూర్తి చేస్తారు. అప్పుడు ఇప్పుడని కాదు కానీ పూర్తి చేస్తారు ఎమ్మెల్యే గారు అని చెప్తాను నేను. అంటే ఇక్కడ ఉన్న అభివృద్ధి మొత్తం కూడా మాజీ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు చేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏ ఒక్క పని కూడా చేయలేదు. ఆ 6 గ్యారంటీలు కూడా అట్టర్ ఫ్లాప్ అయినని చెప్పి ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ లీడర్లు అంటున్నారు. దీనికి మీ ప్రభుత్వం మీరేమంటారు? దయాకర్ రావు చేసింది ఇక్కడి నుంచి పోలకొండ వరకు పోతేనే తెలుస్తుంది దయాకర్ రావు ఎంత అభివృద్ధి చేసిండు అని తెలిసిపోతుంది. దయాకర్ రావు గారు నేను తప్పు పట్టలేదు, వాళ్ళ స్థాయి కాకపోవచ్చు విమర్శించడానికి, కానీ అది ఎంతవరకు చేసింది అనేది ఇక్కడి నుంచి పోలకొండ వరకు పోయేసరికి ఆయన ఎంత అభివృద్ధి చేసింది తెలిసిపోతుంది. మీరు కూడా చూడొచ్చు, ఇప్పుడు మీరు కూడా ఆ రోడ్డును ఇంటర్వ్యూ చేయవచ్చు. కానీ అది చూడండి, మీరు ఒక్క కాలు నడక కూడా పోయే పరిస్థితి లేదు ఇప్పుడు పోలకొండ వరకు దయాకర్ రావు గారు చేసింది. కాంగ్రెస్ వల్ల పరిపాలన చూడాలంటే 6 గ్యారంటీలను చూసినా అర్థమైపోతుంది. ఏ ఒక్కటి కూడా ఇంతవరకు సక్సెస్ కాలేదు. బస్సులో కొట్టుకుంటున్నారు, రుణమాఫీ కాలేదు, గ్యాస్ కాలేదు, మిగతాయి కూడా కాలేవు అని చెప్తే అంటున్నారు. సార్, నిజంగా ఈ 6 గ్యారంటీలు అయితాయా కావా? ప్రతిపక్షాలు మీతోటి ఆడుకుంటున్నారు. నేను చెప్పదలుచుకున్నా, ఇక్కడ కరెంటు కాలేదు అని అంటే వాళ్ళు ఎవరున్నా, ఇక్కడ లక్ష్మపల్లిలో కాలేదని అంటే ఎవరన్నా ఒక్కటి చూపెట్టానండి, నేను ఇప్పుడే తీసుకుపోయి చేయిస్తా. ఇక గ్యాస్ అంటే దానికి కొంచెం టైం ఉన్నది,
కొంతమందికి అయినాయి, చాలామందికి 70% అయినాయి, కొంతమందికి పడకపోవచ్చు. అదేమన్నా ఉంటే క్లియర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 6 గ్యారెంటీలు అద్భుతంగా అమలు అవుతాయని చెప్తాను నేను. సార్ ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ లేవు, కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా రెడ్డిల పరిపాలన, ఎక్కడ ఉన్న ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అంతా రెడ్డిలే, బీసీలను ఎస్సీలను మొత్తం అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు సార్ అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు. నిజంగా ఇది రెడ్డి పరిపాలన అనుకోవచ్చా? ఇప్పుడు ఎమ్మెల్యే గారే రెడ్డి, ఇక్కడ మండల అధ్యక్షుడు ఎస్టీ, బ్లాక్ అధ్యక్షుడు ఒక సామాజిక వర్గానికి చెందిన ఆయన, కొడక మన పాలకుర్తి మండల అధ్యక్షుడు గిరగాన కుమారస్వామి అని బీసీ, ఇక్కడ దేర్పుల మండల అధ్యక్షుడు ఎస్సీ, పాలకుర్తి మన కొడకల మండల అధ్యక్షుడు సురేష్ నాయక్ అని ఎస్టీ. ఎక్కడున్నా సార్ రెడ్డి పరిపాలన? ఇక్కడ మా దగ్గర అయితే నడుస్తలేదు. వాళ్ళు అనొచ్చు, వాళ్ళు ఆరోపించవచ్చు, కానీ అది కరెక్ట్ కాదు ఆరోపించడు. ఇక్కడ ఏం జరిగినా ఇక్కడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హమ్మే నాయక్ అని తొర్రూరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్టీ. ఎక్కడున్నా సార్ రెడ్డి పరిపాలన? ఎమ్మెల్యే గారు ఒకలే రెడ్డి. సార్ కేసీఆర్ అనే వ్యక్తి పోరాటంతో ఇక్కడ టీఆర్ఎస్ అనేది ప్రత్యేక రాష్ట్రం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి పాదర లేదని చెప్పేసి ఇక్కడున్న టీఆర్ఎస్ లీడర్లు అంటున్నారు. నిజంగా కేసీఆర్ ఒక్కడు కొట్లాడితేనే వచ్చిందా సార్? సార్ మా కాంగ్రెస్ పార్టీ కూడా చేసింది. సకలేదని సమ్మె చేసినాం. మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి పదవి త్యాగం చేసిండు. ఇక చెప్పాలంటే మేము లేకుండా ఎట్లా వచ్చింది సార్? ఒక్కడే ఎంపీ ఉండే, ఒక్క ఎంపీ తెచ్చిండ సార్. ఇది కరెక్ట్ కాదు. మేము చేసినాం, సకల జనాలు సమ్మె చేసినాం, రోడ్డు మీద బస్సులు కాలబెట్టడానికి సిద్ధమైనాం, బస్సులు అద్దాలు బలగొట్టినాం. మేము కూడా పోరాటం చేసినాం సార్. మా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది. మా బస్సులో సార్ ఇంట్లో మీటింగ్ పెట్టినాం, జయశంకర్ సార్ వచ్చిండు, పెద్ద ఎత్తున ధర్నాలు చేసినాం, పెద్ద ఎత్తున రోడ్డు మీద చేసినాం. మా కోమరెడ్డి వెంకటరెడ్డి అయితే ఇట్లా మంత్రి పదవి తీసి పక్కకు పారేసిండు. కాంగ్రెస్ పార్టీ చేసింది సార్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది తెలంగాణ, కాంగ్రెస్ పార్టీ తెచ్చింది తెలంగాణ. తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. టీఆర్ఎస్ ఎక్కడ సార్? దాన్ని పేరు చెప్పుకొని అమ్ముకొని బతికిరు. దాన్ని పేరును అమ్మి బతికిరు సార్ టీఆర్ఎస్ వాళ్ళు. సార్ ఎస్సీ వర్గీకరణలో మొత్తం పోరాటం చేసింది కేసీఆర్, కష్టపడటం వల్లనే ఎస్సీ వర్గీకరణ అవుతుంది ఈరోజు. దాన్ని రేవంత్ రెడ్డి అమలు కాకుండా చేస్తున్నాడు, ఎస్సీలను అనగదొక్కటేందుకు ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి అంటున్నారు సార్ ఇక్కడున్న లీడర్స్. దీనికి మీరు ఏమంటారు? కాదు సార్, ఇప్పుడు మీరు ఒకటి చూడండి, ఈ 10 సంవత్సరాల నుంచి వర్గీకరణ పేరెత్తలేదు. రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ పేరెత్తంగానే అంతెందుకు సార్ ఇదంతా లేపుడు? రేవంత్ రెడ్డి వర్గీకరణ చేస్తానన్నది ఇప్పుడు చేయలేదు. వాళ్ళు 10 సంవత్సరాలు ఉండి ఏం చేయలేదు. వర్గీకరణ చేస్తానన్న రేవంత్ రెడ్డి మీద బురదలనే సార్. ఇది కరెక్ట్ కాదు. యశస్విని రెడ్డికి అసలు ఎమ్మెల్యే పదవికే అనర్హులు. ఎందుకంటే ఆమె ఇక్కడ ఉండేటేమో కాదు, స్థానికంగా ఉండదు, రాజకీయ అనుభవం లేదు, ఎర్రబెల్లి దయాకర్కు ఉన్న అనుభవం లేదు, పరిపాలించాలన్నా కూడా ఆమెకు చేత కాకపోయి అమెరికాలో పడుతుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ లీడర్లు అంటున్నారు. దీనికి మీరేమంటారు? ఇప్పుడు ప్రజా తీర్పును గౌరవించాలి కదా సార్, ప్రజా తీర్పును గౌరవించాలి. ఎమ్మెల్యే గారు సొంత డబ్బులు పెట్టి అభివృద్ధి చేస్తుందంటే ఆమె అభివృద్ధి చేస్తలేని ఎట్లంటారు సార్? మీరు ఒకటి ఆలోచించాలి సార్. ఆమె సొంత డబ్బులు పెట్టే ఇక్కడ 35 కిలోమీటర్ల దూరం వాళ్ళ సొంత డబ్బులు పెట్టి కాలువలు సాఫ్ చేసిండ్రు, అభివృద్ధిని చేస్తాండ్రు. ప్రతి ఒక్క పిల్లగానికి, వెనకబడ్డ పిల్లగానికి చదివిపించే ఏర్పాటు చేస్తాండ్రు. కాలేజీలలో ఎక్కడైనా వెనకబడితే చదివిపించే ఏర్పాటు చేస్తారు. విద్య అంటే వాళ్ళకి చాలా ఇష్టం, వైద్యం అంటే చాలా గౌరవం వాళ్ళకు. వాళ్ళు గౌరవంగా పనిచేస్తారు సార్ వాళ్ళు. సార్ ఇక్కడ ఎంతసేపు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పనులు చేయట్లేదు, మొత్తం చేసింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే అనేదే మొత్తం బీఆర్ఎస్ వాళ్ళ మాటలు సార్. దీన్ని మీరు ఏ విధంగా ఖండిస్తున్నారు? తప్పకుండా సార్, మా ప్రభుత్వం వచ్చి 7-8 నెలలుగా వస్తుంది. త్వరలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం, డబుల్ చేసి ట్రిపుల్ చేసి చూపిస్తాం సార్. తప్పకుండా మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా అద్భుతంగా చేసి చూపిస్తాం సార్. గ్రామాల అభివృద్ధి అద్భుతంగా చేసి చూపిస్తాం సార్. అట్లేం లేదు, బ్రహ్మాండంగా చేస్తాం. గ్రామాన్ని మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్దడానికి మా రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకుంటూ మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా పనిచేస్తాం సార్. అయితే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలంటే మేము ఓడిపోతాం ఈసారి ఖచ్చితంగా, బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు స్థానాలు చాలా గెలుచుకుంటారని చెప్పేసి భయపడే స్థానిక ఎన్నికలు పెట్టట్లేరు అని చెప్పేసి ఇక్కడున్న టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు సార్. దీన్ని మీరు ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు అది మా ఒక్క గ్రామానికి సంబంధించిన ముచ్చట కాదు, మా ఒక్క గ్రామానికి సంబంధించిన విషయం కాదు. అది త్వరలో ఎలక్షన్లు పెడతాడు రేవంత్ రెడ్డి గారు, గెలిచి కూడా చూపెడతాం అని కూడా చెప్తాను నేను. గెలిచి కూడా చూపెడతాం, అట్లేం లేదు. 100% 99% గెలిచి చూపెడతాం సార్.
అట్లేం లేదు. మా రేవంత్ రెడ్డి అద్భుతంగా చేస్తున్నారు, మా ఎమ్మెల్యే గారు అద్భుతంగా చేస్తుంది, మా ఝాన్సీ రెడ్డి గారు మరీ ప్రత్యేక దృష్టి పెట్టి మా ఝాన్సీ రెడ్డి గారు నిద్రపోకుండా కార్యకర్తలు మీరు జనంలో ఉండాలి, మీరు జనంలో పనిచేయాలి, 6 గ్యారెంటీలు ప్రతి కుటుంబానికి అందేటట్టు చూడాలి, సంక్షేమ పథకాలు ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడాలి, ఏ ప్రజలకు ఏ హాని కలగనియొద్దని మా ఝాన్సీ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు ప్రతి మాటకు మాకు చెప్తారు. వారు చెప్పిన విధంగానే వారు అడుగుజాడల్లోనే మేము నడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం సార్. సార్ ఇక్కడున్న ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు కొన్ని హామీలు ఇచ్చింది, ఏ ఒక్క హామీ అమలు చేసిందో నిరూపిస్తే మేము మా పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఇక్కడున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు సార్. నిజంగా అమలు చేయలేదా? అమలుపరిచింది సార్, ప్రతి ఒక్కటి అమలుపరిచింది, ప్రతి ఒక్కటి తూస తప్పకుండా అమలు పరుస్తుంది. ఇంకా ముందు అభివృద్ధి కార్యక్రమాలు మాట ఇచ్చినే కాకుండా ఇవన్నీ కూడా చేసి చూపించడానికి ఝాన్సీ రెడ్డి గారు యశస్విని రెడ్డి గారు కంకణంగా బద్దులై ఉన్నారు. ఈ కాన్స్టెన్సీని ఒక మోడల్ కాన్స్టెన్సీగా తీర్చిదిద్దాలనేదే వాళ్ళ లక్ష్యం. బ్రహ్మాండంగా చేస్తారు సార్. ఇప్పుడు చూడు సార్, వాళ్ళు పైసలు పెట్టి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కట్టి ఎంతోమంది పిల్లలకు ఉపయోగపడేలా నిరుద్యోగ సమక్ష తొలగించాలనే వాళ్ళు కంకణం కట్టుకొని ఉన్నారు. బ్రహ్మాండంగా పనిచేస్తారు సార్, అట్లేం లేదు. మా ఎమ్మెల్యే కావచ్చు, మా ఎమ్మెల్యే గారు, మా ఝాన్సీ రెడ్డి గారు బ్రహ్మాండంగా పనిచేస్తారు, అద్భుతంగా చేస్తారు. ఇక రేపటి నుంచి కూడా పని స్టార్ట్ అవుతాయి, కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి, బ్రహ్మాండంగా చేస్తాం సార్. సార్ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి, మీరు ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఈ 6 గ్యారెంటీలను ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్తారు? అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు యువతకు కానీ మహిళలకు కానీ ఓటు హక్కు ఉన్న వినియోగదారులకు ఏం చెప్పదలుచుకున్నారు? తప్పకుండా సార్, మేము 6 గ్యారెంటీలు ఏదైతే అమలు పరుస్తుందో మా రేవంత్ రెడ్డి గారు కానీ మా ఝాన్సీ యశస్విని రెడ్డి గారు కానీ 6 గ్యారెంటీలు ఏదైతే అమలు పరుస్తారో అవి తప్పకుండా జనంలో తీసుకుపోతాం. ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ ఫలాలు అందేలాగా కృషి చేస్తాం. రేపు ఇందిరమ్మ ఇండ్లు కూడా రాబోతున్నాయి. నేను మా ఎమ్మెల్యే గారికి కూడా ఒక లెటర్ ఇచ్చిన, మాకు మోడల్ కాలనీ కావాలి, ఒక 2 ఎకరాలు చూసి మోడల్ కాలనీ కావాలి అని నేను మా ఎమ్మెల్యే గారికి కూడా లెటర్ ఇచ్చినాం. మా ఊరు విషయానికి వచ్చినప్పుడు నేను చాలా అడిగిన, నేను కొన్ని మాకు ఊట చెరువు కావాలమ్మా అని మాట ఇచ్చిన, అది కూడా చేస్తామని ఒప్పుకున్నారు. కొద్ది రోజులు అది కూడా అవుతుంది. మాకు ఒక 2 ఎకరాలు ఒక దగ్గర తీసుకొని మోడల్ కాలనీ కావాలమ్మా, మాకు చాలామంది పెళ్ళైన పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, మాకు ఒక మోడల్ కాలనీ కావాలంటే అది త్వరలో పరిష్కరిస్తాం అని చెప్పినారు. అది కూడా చేస్తారు. ప్రతి ఒక్క గ్రామాన్ని దత్తరేఖ తీసుకొని డెవలప్ చేస్తానికి మా ఝాన్సీ రెడ్డి గారు మా యశస్విని రెడ్డి గారు చేస్తానికి ముందుకు వస్తారు. పనులు అవుతాయి. ఇప్పుడు నేను సర్పంచ్గా కాంటాక్ట్ చేయదలుచుకున్నా, చేస్తా. ఊరును ఒక లక్ష్మణపల్లి కాదు, లక్ష్మణపల్లి పట్టణం లెక్క చేయాలని నా లక్ష్యం. దాన్ని అదే విధంగా నేను ముందుకు తీసుకుపోతా. సరేనా, మిస్ అవచ్చు, నేను ముందుకు తీసుకుపోవాలి అది దాన్ని అని నా కోరికన్నా. సార్ చివరిగా బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఒకటే, వాళ్ళిద్దరూ కుమ్మక్కై మొన్న మాకు ఎంపీ సీట్లు రాకుండా చేసిరని చెప్పేసి ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ అండ్ బీజేపీ ఒకటేనా సార్? తప్పకుండా సార్, 2 ఒకటే సార్. బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటే సార్. బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే. అది తప్పు సార్. కాంగ్రెస్ బీజేపీ ఒకటైతే మీరు ఒకటి చూడండి, ఇక్కడ పేరుకు ఊరు తెలవని ఎంపీ క్యాండిడేట్ తెచ్చిపెట్టిండు కేసీఆర్. అది మీకు తెలియదు, నేను చెప్పాలనా? అది కూడా మీ అందరికీ తెలుసు. ఆ పేరే తెలియదు, పేరు తెలియని క్యాండిడేట్ తీసుకొచ్చి పెట్టారు అంటే మీకు సీక్రెట్ ఒప్పందం లేదా? ఉన్నట్టే కదా. ఓకే, థ్యాంక్ యూ సార్.